ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ పేలులతో దద్దరిల్లింది. ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు ప్రమాద కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలు వేగంగా విస్తరించాయి. 5 కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. విపరీతమైన వేడి కారణంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సబ్ డివిజన్ ఆఫీసు నివాస ప్రాంతంలో ఉండడంతో ముందు జాగ్రత్తగా స్థానికులను ఖాళీ చేయించారు. 30కి పైగా ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. సబ్ డివిజన్ ఆఫీసులో 6,000కు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఉండగా 1,500 ట్రాన్స్ఫార్మర్లు కాలి బూడిదయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ బ్యారెల్లో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళన చెందారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారిని బంద్ చేసి మంటలను అదుపు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు పేలిన సమయంలో కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అందులో ఎందరు కార్మికులు ఉన్నారనేది అధికారులు ఆరా తీస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది, ఎవరైనా చనిపోయారా, ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.